చేవేళ్ల మాజీ ఎంపీ ప్రస్తుత మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇథనాల్ వాడకంపై వినూత్నంగా స్పందించారు. ఓ కప్పులో ఇథనాల్, మరో కప్పులో పెట్రోల్ పోసి స్వయంగా నిప్పంటించి రెండింటి మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని సైంటిఫిక్ ఆధారాలతో వివరిస్తూ సరికొత్త సైన్స్ పాఠాలు చెప్పారు. ఈ ప్రత్యక్ష ప్రయోగం ద్వారా పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎంపీ స్పష్టంగా వివరించారు. ఇథనాల్ వాడడం వల్ల మైలేజ్ కొంత తక్కువ వచ్చినప్పటికీ పెట్రోల్ కన్నా ఇథనాలే వాహనాలకు ఎంతో మెరుగైందని వెల్లడించారు. ఇథనాల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కానీ పెట్రోల్ వల్ల కాలక్రమేణా ఇంజిన్ దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్తుందని తెలిపారు. మరోవైపు పెట్రోల్ ధరతో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువగా ఉంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. ఓవరాల్గా చూస్తే పెట్రోల్ కన్నా ఇథనాల్ వాడడమే వాహనదారుల జేబుకు, వాహనాల ఆరోగ్యానికి మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎంపీ చేసిన ఈ సైన్స్ డెమో వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలో ఇథనాల్ గురించి చర్చ కాదు, దుష్ప్రచారం చాలా నడుస్తుంది. దాని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఇది పెట్రోల్ వెంకన్న మోటార్ సైకిల్ నుంచి ఇది తీసుకున్నాం. కొంచెమే ఇది ఈ బిస్లరీ బాటిల్ మూతలు ఇంత వస్తాము. 2 స్టీల్ గిన్నెల పక్కకున్నది. ఈ స్టీల్ గిన్నెల పెట్రోల్ పోస్తాము. ఇంకో స్టీల్ గిన్నెల ఇది దీనికి పెట్టేసి ఇంకో స్టీల్ గిన్నెల ఇంత ఇదేమో ఈథనాల్ ల్యాబ్లో కొన్నాము. అంతే ఈథనాల్, ఈ మూత నిండా ఈథనాల్. రెండింటిని అంటుపెట్టి చూస్తాం. పెట్రోల్ దిక్కర తీసుకో. ఈ ఈథనాల్ ఏమో మన భారతదేశంలో తయారవుతుంది. రైతులు పండించే పంటతోటి మన ఫ్యాక్టరీల దగ్గర తయారవుతుంది. ఇదేమో విదేశాల నుంచి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ తోటి తయారవుతుంది. ఇది భారతదేశం తయారవుతుంది, ఇది విదేశాలకు. ఇది వాడితే దేశానికి లాభం, ఇది వాడితే విదేశాలకు, అమెరికాకు, సౌదీ అరేబియాకు, ఇరాన్కు లాభం. సరే, ఇది కొంచెం దూరం పెట్టవా, తీసేయి, దూరం పెట్టు. ఇది కూడా అంతా తీసుకో. అయితే ఇందులో ఒక దాంట్లో ఇందులో ఇథనాల్ ఉన్నది, ఇందులో పెట్రోల్ ఉంది, అంతే కదా. అయితే దీన్ని అంటించి చూస్తాము. ఇథనాల్ ఫ్లేమ్ వేరే తిరిగి ఉంటుంది, దాన్ని కళ్ళకు కనబడదు, కొంచెమే కనబడుతుంది. పెట్రోల్ కళ్ళకు కనబడుతుంది. పెట్రోల్ ఇథనాల్ పెట్రోల్ అంటూ పెడదాము. ఇది అట్లనే ఇది ఇథనాల్ అంటూ పెడదాము. ఇథనాల్ బ్లూ కలర్ ఉంటుంది ఫ్లేమ్, కొంచెం చూడండి. ఇదే ఇథనాల్ చూపెడుతుందండి, అదేమో అది. అయితే ఇది కొంచెం దూరం పెడుతున్నాను. అయితే ఇప్పుడు దీని గురించి కొంచెం మాట్లాడదాం. అయితే చర్చ ఏమవుతుందంటే, ఈరోజు ఈథనాల్ పెట్రోల్లో కలుపుతున్నారు కదా, ఎంత 20% కలుపుతున్నారు, అందుకే E20 అంటారు. కొన్ని దేశాలలో E100 వరకు కూడా చేస్తారు. E80 అంటే 90% ఇథనాల్ ఉంటుంది. ప్రత్యేకంగా బ్రెజిల్ అక్కడ దిక్కు, అర్జెంటీనా అక్కడ దిక్కు. ఎందుకంటే ఆడ పంటలు బాగా, చెరుకు ఇవన్నీ బాగా పండిస్తారు, చెరుకుతో ఇథనాల్ చేస్తారు. అది కార్లలో వాడుతున్నారు. ఈడ 20% వాడుతున్నారు. ఇంతకుముందు ఎందుకంటే మనం 5% వాడుతున్నాం, మెల్లగా పెంచిండ్రు. ఇప్పుడు దీని మీద దుష్ప్రచారం ఏంటంటే, ఇది ఇంజన్లో ఖరాబ్ అవుతుంది, దీంతో మైలేజ్ తక్కువ వస్తుంది, ఇది మంచిది కాదు. సరే, దాని గురించి వేరే వీడియోలో నేను చేస్తా. ఇంజన్ గురించి, మన కార్బొరేటర్ గురించి అన్నిటి కూడా డీటెయిల్గా మాట్లాడదాము దాని గురించి. అయితే ఇప్పుడు ఇది మా తాండూర్లో ఓ ఫ్యాక్టరీ ఉంది. మన తెలంగాణలో దాదాపు 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇథనాల్ తయారవుతున్నది. అయితే అది దేంతో తయారవుతుంది? మొలాసిస్ అంటే చెరుకు ఫ్యాక్టరీల నుంచి వెళ్ళే సిరప్తో తయారవుతుంది. తర్వాత మొలాసిస్తో తయారవుతుంది. తర్వాత మొక్కజొన్నలు, లేకుంటే వరి మీద బోలెడు పండిస్తారు. మనం తెలంగాణ ప్రజలు తినేది 40 లక్షల టన్నులు అంటే మనం పండించేది 3 కోట్ల టన్నులు. తక్కింది ఎక్కడ పోతుంది? కొంచెం ఇథనాల్ తయారు చేస్తుంది, కొందరికేమో స్పిరిట్లకు దింపడానికి ఇండస్ట్రియల్ చూసుకోబోతున్నది. పెట్రోలియం ఏమో క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది, మన దగ్గర రిఫైనరీస్ అవుతుంది, ఇది ఇంపోర్ట్ చేస్తాము. ఈ పెట్రోలియం ధర ఇంకా చాలా ఎక్కువైంది. అయితే మనం చూస్తాం, ఈ మండినాక చూస్తాం ఏది మంచిగా మండుతుంది. వాస్తవంగా ఈథనాల్ దబ్బును అంటుకుంటుంది, చాలా దబ్బును అంటుకుంటుంది. ఇది కొంచెం మెల్లగా అంటుకుంటుంది. ఇది ఆక్టేన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటారు, దీని ఆక్టేన్ వాల్యూ తక్కువ. దీని కంప్రెషన్ రేషియో ఎక్కువ, దీని కంప్రెషన్ రేషియో తక్కువ. మైలేజ్ ఈథనాల్ కొంచెం తక్కువ వస్తుంది. కొత్త బండ్లలో వాడితే
3% అంటే కొంచెమే తక్కువ అవుతుంది మైలేజ్, కానీ ధర చాలా తక్కువ. ఇది మండేది చూడండి, ఎట్లా పొగ వస్తలేదు. ఇది ఎట్లా మండుతుంది, పొగ కనబడుతుందా వీడియోలో? ఇది చూడు, ఇథనాల్ చూడు, ఇది క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్. ఇది క్లీన్ బర్న్ అవుతుంది, ఇది పొల్యూటింగ్ ఫ్యూల్. ఇది ఫాజిల్ ఫ్యూల్ అంటారు, అంటే లోపటి నుంచి భూమిని లోపటి నుంచి తీసుకొస్తారు. ఇది భూమి బయట అంటే కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, అక్కడనే రీసైకిల్ అవుతుంది. ఇదేమో వెనుకట్టున్న కార్బన్ డైఆక్సైడ్ గాలి ఎక్కిస్తుంది. ఇది పర్యావరణకు నష్టము, మన హెల్త్కు నష్టము. ఇది ఇంకోటి, ఇది విదేశం. అయితే ఇప్పుడు చూద్దాము ఇది ఎట్లా కాలిందో చూద్దాము. ఉరుక్కుంటుంది. ఇగో ఇది ఇథనాల్ కాలింది. దీన్ని చూద్దాం, ఏమన్నా మషి వెళ్తుందా, బూడిద వెళ్తుందా, ఏమన్నా వెళ్తుందా చూద్దాము. అయ్యో, ఇది అతుకున్నా. ఇది కాటన్ది కాదు కదా, వేడికి ఇది అతుకున్నా. అయితే చూడు, ఏమి బూడిద వెళ్తుంది, క్లీన్గా బర్న్ అయింది. ఇప్పుడు ఇది చూద్దాము. ఇది అంటుకుంటున్నది, ఇది కాటన్దా చూడండి, ఇది కూడా కాటన్ది కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇలా పెట్రోల్ కాలింది. ఇది ఎట్లున్నది చూడండి. హాగా హీడు నల్లగా అయింది చూడు లోపట. ఇగో పెట్రోల్ కాలింది. ఇప్పుడు చెప్పండి, ఇంజన్కి ఏది మంచిది? ఇంజన్ గురించి తర్వాత మాట్లాడదాము నెక్స్ట్ వీడియోలో. ఇది చూడు, ఇది పెట్రోల్, ఇది ఈథనాల్. ఇది క్లీన్గా గిన్నె లోపల చూపెట్టు. ఇది గిన్నె లోపల చూపెట్టు, ఎంత నల్లగా ఉన్నది. క్లీన్ బర్నింగ్ ఈథనాల్ మన రైతులకు లాభము, మన ఫ్యాక్టరీలకు లాభము. క్లీన్ ఇది మన పర్యావరణకు, మన హెల్త్కు ఇది లాభము. ఇది డర్టీ, పొల్యూటింగ్, పర్యావరణకు నష్టం, మన హెల్త్ నష్టము. ఇది బయట విదేశాలకు వస్తుంది. ఇది అమెరికాకు, సౌదీ అరేబియాకు వాళ్ళకు లాభం అవుతుంది. ఇది మన రైతులకు లాభం అవుతుంది. ఇది మన దేశంది, ఇది విదేశంది. మీరు ఎటు దిక్కున్నారు?